నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ భుజం మీద నుంచి చైనా తుపాకీ పేల్చింది. స్వయాన మన లెఫ్టినెంట్ జనరల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ క్యాపబిలిటీ డెవలప్మెంట్ అండ్ సస్టైనెన్స్, ఆయన నిన్న ఫిక్కీ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఈ విషయం వెల్లడించారు. ఒక బార్డర్ ముగ్గురు ఎనిమీస్, అదే ఒక సరిహద్దు ఒకటే మనకి ముగ్గురు శత్రువులు, పాకిస్తాన్, చైనా అండ్ టర్కీ, ఈ ముగ్గురు శత్రువులే. పాకిస్తాన్ని చైనా ఒక లైవ్ ల్యాబ్ లాగా ఉపయోగించుకుంది, తన అమ్మిన ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయనేది టెస్ట్ చేసుకోవడానికి. చాలా ఆసక్తికరమైన డీటెయిల్స్ అన్నీ కూడా లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ నిన్న వెల్లడించారు. ఎక్కడంటే జరిగింది, అది ఫిక్కీ ఆర్గనైజ్ చేసింది. న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ అని ఒక సదస్సు ఆర్గనైజ్ చేస్తే దాంట్లో ఆయన ఎయిర్ డిఫెన్స్ అండ్ హౌ ఇట్ ప్యాన్డ్ అవుట్ డ్యూరింగ్ ద ఎంటైర్ ఆపరేషన్ వాజ్ ఇంపార్టెంట్ దిస్ టైమ్ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. చాలా ఇంపార్టెంట్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడంతో పాటు ఆధునికీకరించుకోవడం. మనం ఆపరేషన్ సింధూర్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క లైవ్ అప్డేటు చైనా పాకిస్తాన్కి అందించింది. దట్స్ వాట్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఈ ఫిక్కీ ఆర్గనైజ్ చేసిన న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్లో ఆయన మాట్లాడింది. ఇంకా అస్టానిషింగ్ ఏంటంటే లైవ్ ల్యాబ్ లాగా చేసుకుంది. పాకిస్తాన్ని టెస్ట్ చేసిన ఒక ప్రయోగశాల చైనాకి వాళ్ళ పాకిస్తాన్ ఒక ప్రయోగశాల. తాను తయారు చేసి తాను పాకిస్తాన్కి సప్లై చేసిన ఆయుధాలు ఏ మేరకు పనిచేసినాయి, అందులో వాటి గుణగణాలు, వాటి పర్ఫార్మెన్సు, ఎక్కడైనా ఫెయిల్ అయితే దాన్ని తిరిగి ఆధునికీకరించుకోవడానికి మన దగ్గర ఉన్న వ్యవస్థలు ఏంటి, ఇవన్నీ చైనా మొత్తం మానిటర్ చేసింది. ఏది 9 ఉగ్ర క్యాంపులను ధ్వంసం చేయడం దగ్గర నుంచి చైనా మొత్తం బీజింగ్లో కూర్చొని మొత్తం చూసేశారు. వాళ్ళ జీ జిన్పింగ్ చూశాడు, ఆయన సైన్యాధికారులు అందరూ కూడా చూశారు. సరే, మనకి తెలిసిందే ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ తర్వాత జరిగిన దాంట్లో పీఓకేలో మొత్తం మనం ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా 100 మంది పైగా టెర్రరిస్టులని జైషే మొహమ్మద్, లష్కర్-ఏ తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్, రెసిస్టెన్స్ ఫ్రంట్, ఇంకా చిన్న చితక చండాలాల గ్రూపులకు చెందిన వాళ్ళందరినీ ఒక 100 మందిని లేపేశారు ఆపరేషన్ సింధూర్లో మనోళ్ళు. ఈ మొత్తం కూడా విజువలైజ్ చేసింది, మొత్తం డాక్యుమెంట్ చేసింది చైనా. ఎట్లా జరిగింది, ఎట్నుంచి వచ్చాయి ఆయుధాలు, ఏ రకంగా అవి ఈ డిస్మాంటిల్ చేశాయి, అవుట్ ఆఫ్ 21 క్యాంప్స్ 9 క్యాంప్స్ని ఎందుకు డిస్మాంటిల్ చేశాయి. అండ్ అలాగే దెర్ ఆర్ ఫ్యూ లెసన్స్ ఫ్రమ్ ఆపరేషన్ సింధూర్ అన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్. ఎందుకు అనాల్సి వచ్చింది ఆయన మాట అంటే, స్ట్రాటజిక్ మెసేజింగ్ బై లీడర్షిప్ వాజ్ అన్అంబిగ్యుయస్ అని అంటూ, దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ అబ్జార్బింగ్ ద పెయిన్ ద వే వీ డిడ్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో. ది ప్లానింగ్ అండ్ సెలెక్షన్ ఆఫ్ టార్గెట్స్ వాజ్ బేస్డ్ ఆన్ ఎ లాట్ ఆఫ్ డేటా దట్ వాజ్ కలెక్టెడ్ యూజింగ్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చెబుతూనే, టోటల్గా 21 టార్గెట్స్ని మేము ఐడెంటిఫై చేసాం, 9 టార్గెట్స్ని ఎంగేజ్ చేసి లేపేశాం, అదే 9 ఉగ్ర క్యాంపుల్ని. ఇట్ వాజ్ ఓన్లీ ద ఫైనల్ డే ఆర్ ద ఫైనల్ అవర్ దట్ ది డెసిషన్ వాజ్ టేకెన్ దట్ దీస్ 9 టార్గెట్స్ వుడ్ బి ఎంగేజ్డ్. ఇదే ఆయన అంటున్నది. దాని మీద కొంత మరింత క్లారిటీతోటే ఉంటే బాగుండేది. మరికొన్ని పాఠాలు ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్నాం. చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం 9 టార్గెట్లను మాత్రమే కొట్టండి అని. మరి అది ఎందుకు తీసుకున్నారో, ఎవరు తీసుకున్నారో, మిగిలిన 21లో 9 పోతే మిగిలిన వాటిని ఎందుకు వదిలేశారు అనేదాన్ని ఆయన ఆడియన్స్ గెస్ట్కి వదిలేశారు. సో క్లవర్, ఆయన అడ్రస్ చేయాలనుకున్న అంశాన్ని అడ్రస్ చేశారు లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్. అండ్ అలాగే ఆయన ఇంకోటి చెప్తున్నారు, చైనా పాకిస్తాన్ డిఫెన్స్ రిలేషన్షిప్ అనేది కేవలం ఒక సంప్రదాయబద్ధమైన ఆర్మ్స్ సరఫరా చేయటమే కాకుండా ఈరోజు అత్యంత అధునాతన ఆయుధాల సరఫరా దాకా చేరుకుంది. అంటే చైనా పాకిస్తాన్ని తన బ్యాటిల్ గ్రౌండ్గా చూసుకుంది, తన లైవ్ ల్యాబ్ లాగా చూసుకుంది. ఏదో ఒకరోజు మన మీద హఠాత్తుగా పాకిస్తాన్ భూభాగం నుంచి చైనా విరుచుకుపడుతుంది. ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. దట్స్ వాట్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ చెప్తా వచ్చింది. ఫిక్కీలో ఆయన ఏం మాట్లాడారంటే, 81% ఆఫ్ ది మిలిటరీ హార్డ్వేర్ విత్ పాకిస్తాన్ ఈజ్ చైనీస్ అంటున్నాడు. పాకిస్తాన్ దగ్గర ఉన్న హార్డ్వేర్లో 81% చైనాదిట. మొత్తం వెపన్స్ అన్నిటినీ కూడా పాకిస్తాన్ గ్రౌండ్ నుంచి చైనా టెస్ట్ చేసుకుంది, వాళ్ళు సరఫరా చేసింది, లైవ్ ల్యాబ్ లాగా చేసుకుంది, సరఫరా చేసుకుంది. టర్కీ అలాగే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. టర్కీ డ్రోన్స్ సప్లై చేసింది తుర్కీయే. డీజీఎం లెవెల్లో, డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ లెవెల్లో పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య జరిగిన టాక్స్ మొత్తాన్ని కూడా
దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ అన్నీ చైనా మానిటర్ చేస్తూ వచ్చిందట. దానికి ఆయన చెప్తున్నది ఏంటంటే, మనం ఖచ్చితంగా ఒక రోబోస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండి తీరాలి మనకి. జస్ట్ అదాటున అలా కొట్టేసి రావటం కాదు, మిగిలిన టార్గెట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి వచ్చి ఉంటే బాగుండేదనేది ఆయన తాత్పర్యం. ఆయన నేరుగా చెప్పలా, బికాస్ యూనిఫామ్ పీపుల్ హ్యావ్ సర్టన్ లిమిటేషన్స్. దట్టు అట్లాంటి చెత్త గ్యాంగులతోటి డీల్ చేసేప్పుడు ఒక ఉగ్రవాది కొడుకు అక్కడ ఆయన మరి ఆర్మీ చీఫ్, ప్రస్తుతం జిహాదీ జనరల్, మామూలుగా అయితే మిలిటరీ జనరల్ అంటారు, యూనిఫామ్ విప్పేస్తే జిహాదీ, యూనిఫామ్ వేసుకుంటే జనరల్, కాబట్టి రెండు కలిపి జిహాదీ జనరల్ వేస్తున్నారు. అట్లాంటి వాడితోటి, అలాంటి నక్కజిత్తులతో డీల్ చేసేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది రాహుల్ ఆర్ సింగ్ అనుభవపూర్వకంగా చెప్పారు. అంటే వెల్ ప్లాన్డ్ అటాక్ పాకిస్తాన్ ముందర ఏది పహల్గాం కోసం చేసింది. అండ్ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సింది, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, హమాస్ ట్రైనింగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ చేసింది. పహల్గాంలో టెర్రరిస్టులు చేసిన ఆపరేషన్ ఏంటంటే, హమాస్ ఏ రకంగా అక్టోబర్ 7, 2023 నాడు ఇజ్రాయెల్లో చేసిందో, పారాగ్లైడర్స్ వేసుకొని దిగారో అలాగే ఇక్కడ దిగారు. వాళ్ళ ట్రైనింగ్ తీసుకొని వీళ్ళు వచ్చారు. సో ది కనెక్షన్ ఈజ్ వెరీ లెందీ. పాకిస్తాన్ నుంచి ఇజ్రాయెల్ దాకా పోయింది, వెస్ట్ ఏషియా దాకా పోయింది కనెక్షన్. అక్కడ హమాస్ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ తీసుకొని హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తోయిబా వీళ్ళందరూ చేస్తూ వస్తున్నారు వ్యవహారం. ఇది రాహుల్ ఆర్ సింగ్ ఆయన చెప్పాలనుకుంటున్నది. ఇంకా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అంటారు, దాని నివేదిక ప్రకారం అంటే చైనా హ్యాస్ సోల్డ్ ఆర్మ్స్ వర్త్ $8.2 బిలియన్ టు పాకిస్తాన్. $8.2 బిలియన్ వర్త్ చేసే ఆయుధాలని చైనా పాకిస్తాన్కి 2015 నుంచి అమ్ముతూ వస్తుంది. అలాగే బిట్వీన్ 2020 అండ్ 2024 మనం కనుక చూస్తే లెక్క, సిప్రి లెక్క ప్రకారం చైనా వరల్డ్ మొత్తం మీద 4th లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్. ఆయుధాల ఎగుమతిదారుల్లో చైనా 4వ స్థానంలో ఉంది. 2/3 ఆఫ్ దీస్ ఎక్స్పోర్ట్స్ వెంట్ టు పాకిస్తాన్. చైనా చేసిన సప్లైలో 2/3 లేదా 63% మొత్తం ఆయుధాల ఎగుమతుల్లో 63% పాకిస్తాన్కే వెళ్ళిపోయింది. సో అట్లా ఏమైంది, పాకిస్తాన్ అనేది చైనాకి పెద్ద ఆయుధాల క్లయింట్ అయింది. సో ఈ సప్లై చైన్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఇంక్లూడ్స్ ఓవర్ హాఫ్ ఆఫ్ పాకిస్తాన్ ఫైటర్ ఫ్లీట్. ఈ జెట్ ఫైటర్స్ ఈ ఫ్లీట్ ఉంటుంది కదా, దాంట్లో సగం. అవన్నీ ఎవరు డామినేటెడ్ బై JF-17 థండర్ డెవలప్డ్ విత్ చైనా డెవలప్ చేసిన JF-17 అండ్ ద మోర్ అడ్వాన్స్డ్ J-10C మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, ఇది కూడా చైనా ఇచ్చిందే. ఇంకా ఆయన చెప్పుకుంటా వస్తుంది ఏంటంటే, అంటే అకార్డింగ్ టు సిప్రి రిపోర్ట్ ఆయన మెన్షన్ చేసింది, పాకిస్తాన్ ప్రస్తుతం 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్, అలాంటి J-35 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్ మొత్తం వాటి పేరు షెన్యాంగ్, మొత్తం అలాంటివి 40 సమకూర్చుకోబోతుంది చైనా నుంచి. సో ఇదంతా కూడా అంటే స్టెల్త్ కాంబాట్ కేపబిలిటీలో చైనా తన ప్రావెస్నెస్ నిరూపించుకోవడానికి పాకిస్తాన్ని బ్యాటిల్ గ్రౌండ్గా చేసుకుంటూ వచ్చిన వ్యవహారం అన్నమాట. ఈ మొత్తం వివరాలు లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక అలాగే చూస్తే యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, దాళ్ళిచ్చిన డిఐఏ, యుఎస్ డిఐఏ అంటారు, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వాళ్ళు రీసెంట్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే, ఇండియా అంటే భారత్ చైనాని ప్రథమ శత్రువుగా చూస్తుంది, వైల్ పాకిస్తాన్ సీన్ యాజ్ మోర్ ఆఫ్ అన్ యాన్సిలరీ సెక్యూరిటీ ప్రాబ్లమ్ టు బి మేనేజ్డ్. పాకిస్తాన్ కన్నా కూడా చైనా చాలా తీవ్రమైన శత్రువు, ఇది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అని భారత్ భావిస్తున్నట్టుగా యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డిఐఏ రిపోర్టు ఈ మధ్యకాలంలో ఇచ్చింది. సో చైనా అనేది ఎంత మేజర్ థ్రెట్ పోస్ట్ చేయబోతుంది అనేది లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ చెప్పిన మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది.